Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ చూస్తున్నాము. బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ నేపథ్యంలో రేపటి వరకు గడువు విధించింది సుప్రీంకోర్టు. తెలంగాణ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి తరుణంలో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. పార్టీ మారినట్టుగా వారి ఆధారాలు ఏమీ లేవు అంటూ పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవన్న స్పీకర్ అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. దీనికి సంబంధించి డిసెంబర్ 18 లోపు నిర్ణయం తీసుకోవాలి అంటూ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రేపటితో ఈ గడువు ముగియబోతోంది. ఇందువల్లే ఈ రోజు 5 ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ కు సంబంధించి స్పీకర్ కార్యాలయమే కోర్టు హాల్ గా ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హతకి మీద స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు లేవు అంటూ 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇక రేపు మరో 3 సంబంధించినటువంటి విచారణ కూడా జరగబోతోంది. ఇప్పటిదాకా అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల మీద ఇంకా స్పందించలేదు. స్పీకర్ కి ఈ నెల 18 వరకు, డిసెంబర్ 18 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ మార్పుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతోంది. ఎలాంటి పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు లేవు అంటూ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు స్పీకర్ కార్యాలయానికి వివరణలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ 3 నెలల గడువు విధించింది సుప్రీంకోర్టు. ఆ 3 నెలల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ 3 నెలల సమయం తనకు సరిపోలేదని, విదేశాలకు వెళ్లాల్సినటువంటి పర్యటనల నేపథ్యం, ఆ తర్వాత శాసనసభ సమావేశాలు, వీటి వల్ల 3 నెలల సమయం సరిపోలేదు, మరి కాస్త ఎక్స్టెండ్ చేయాలి అంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 18 కల్లా తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ వాదనలతో ఏకీభవించలేదు స్పీకర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లని కొట్టివేసింది. ఒకవేళ ఈ నిర్ణయమే కనుక తీసుకొని ఉంటే, అనర్హతకి వేటు కనుక పడి ఉంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదు. ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది రేపైతే సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక గడువు ముగుస్తోంది. డిసెంబర్ 18 గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అరికెబుడి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు అని స్పీకర్ చెప్పారు. దీంతో పాటుగా 5 ఎమ్మెల్యేలు వారి అడ్వకేట్లు కూడా చెప్తున్న వాదనను బట్టి చూస్తే, స్పీకర్ ముందు వారు ఇచ్చినటువంటి వివరణను బట్టి చూస్తే, ఈ ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి ఎవ్రీ మంత్ శాలరీలో బీఆర్ఎస్ సెల్ఫీ తరపున వారి ఒక అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మాత్రమే మేము కొనసాగుతున్నాము. అందువల్లే బీఆర్ఎస్ ఎల్పీకి మా నెల వారి శాలరీలో కూడా కొంత అమౌంట్ కట్ అయిపోతుంది అనేటువంటి మాటను కూడా వారు వివరించారు. అలాగే మేము ఎక్కడా పార్టీలో జాయిన్ అయినట్టుగా కానీ, కండువా కప్పుకున్నట్టుగా కానీ లేదు అనేటువంటి మాటని అడ్వకేట్ల ద్వారా ఎమ్మెల్యేలు స్పీకర్ కి వివరించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు అనేటువంటి మాటని బీఆర్ఎస్ వాదనతో ఏకీభవించలేదు స్పీకర్ గడ్డం ప్రసాదరావు. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే వెలువడింది. బట్ సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ ముందు నుంచి చెప్తోంది మా పార్టీలో జాయిన్ అవ్వలేదని. బట్ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్ల దాకా ఎక్కింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైనటువంటి పిటిషన్ల మీద ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం వచ్చిన తర్వాత, అందులోనూ మొదటి దశ విచారణ, రేపు 2వ దశ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొదటి దశ విచారణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించబోతోంది అనేది, ఇప్పటికైతే వారి మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, 5 మీద వేటు వేస్తారు అనేది ఎదురు చూశారు. అనర్హత పిటిషన్ కి
సానుకూలమైనటువంటి స్పందన స్పీకర్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు అసలు వాళ్ళు పార్టీయే మారలేదు అంటూ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎమ్మెల్యేల పార్టీ మారిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పిటిషన్లను అయితే కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గడ్డం ప్రసాదరావు ఒక క్లీన్ చిట్ అయితే ఈ 5 ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మరి రేపు జరగబోయేటువంటి విచారణ, సెకండ్ ఫేజ్ లో విచారణ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి కూడా క్లీన్ చిట్ ఇస్తారా? దెన్ వాట్ అబౌట్ దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరికి సంబంధించి ఇప్పటిదాకా అయితే వారు ఎలాంటి వివరణను కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవు అనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించబోతోంది, ఇప్పుడు స్పీకర్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అవబోతోంది అనేదే కీలకంగా మారింది. రేపటికి ఈ సమయం కల్లా రేపు మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అనేది రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా పార్టీ మారిన ఆధారాలు లేవు అనేటువంటి మాటని ఈ ఫిరాయింపులకు సంబంధించి ఒక క్లీన్ చిట్ గడ్డం ప్రసాదరావు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించబోతోంది, ఎలా ఫైట్ చేయబోతోంది అనేది కీలకంగా మారింది. ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది వీరు పార్టీ మారారు, దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాల్సిందే అని. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో 10 ఉప ఎన్నికలు కూడా వస్తాయని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది అనుకుంటే వ్యతిరేకంగానే వచ్చింది. కాబట్టి ఏం జరగబోతోంది, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది కీలకంగా మారింది.